ఈ డోర్ ఇప్పాలంటే భయం వేస్తుంది నాకు. కిందెందుకు చూస్తున్నానంటే బల్లీలు ఉంటాయి కదా, బల్లీలు. మీకు నా బల్లి భయం ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే బల్లీలు పైనుంచి రావట్లేదు. అంటే నార్మల్గా మనం బల్లీలు అంటే ఇట్లా పైన గోడ కత్తుక్కొని చూస్తాం కదా, మా దగ్గర ఏమవుతుందంటే చిన్న చిన్న బల్లీలు ఇంత చిన్న చిన్నవి కింద నుంచి వచ్చేస్తాం. లాస్ట్ 3 days నుంచి 3 బల్లీలు, ఒకటి చిన్నది నల్లది ఆ బ్లాక్ కలర్ దాంట్లో వెళ్ళిపోయింది, అది ఇక్కడ నుంచి వస్తుంది. షూస్ ఎక్కడైతే పెడతామో ఇక్కడ నుంచి. ఇంకొకటి నిన్ననే ఇక్కడ కింద, అది ఇంతే ఉంది. అసలు యాక్చువల్గా అపార్ట్మెంట్లో ఉండే అన్నిటికంటే గలీజ్ బుద్ధి ఏంటంటే అందరూ డోర్స్ వేసేసుకొని ఉంటారు. నాకు అట్లా క్లోజ్ చేసుకొని ఉండడం ఇష్టం లేదు. కానీ నేను ఇప్పుడు తప్పక 3 రోజుల నుంచి డోర్ క్లోజ్ చేసుకోవడం పెడుతున్నాను. ఇక్కడ బల్లీలు లోపలికి వస్తాయి. అంటే పెద్ద అంటే కనీసం మనకి ఇట్లా కనిపిస్తే మనం దాన్ని పంపించవచ్చు, కానీ చిన్న చిన్నవి అసలు కనిపించకుండా అందులో కింద నుంచి వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఫార్మల్ షర్ట్. ఎందుకు గురించి అంటే ఇప్పుడు ఒక ఆడిషన్ వచ్చింది, ఆడిషన్కి పంపించాలి. కైండ్ ఆఫ్ హోటల్లో మేనేజర్ ఆర్ రిసెప్షన్ టైప్. సో అందులో ఫార్మల్ వేసుకొని. అండ్ అప్డేట్, మొన్న 3 days బ్యాక్, 4 days బ్యాక్ నేను చిన్న అవి పెట్టాను కదా, దీంట్లో సీడ్స్ అది ఇట్లా వచ్చేసినాయి. ఈవెన్ వెనక కూడా ఏదైతే పెట్టానో దానికి కూడా వచ్చేసినాయి మొక్కలు. ఇక్కడ అలోవెరా మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు తెచ్చాను, అది ఇక్కడ పెట్టా అలోవెరా ప్లాంట్. అండ్ ఇది ఇక్కడ కూడా 4 మొక్కలు వచ్చాయి. అండ్ మనీ ప్లాంట్లు అవి తీసి వాటర్ బాటిల్స్లో పెట్టాను కదా, చిన్న చిన్న బాటిల్స్లో, అవి చచ్చిపోతా ఉన్నాయి, అవి రావట్లేదు, మొక్కలు పెరగట్లేదు. ఎండలు టూ మచ్ ఉన్నాయి అసలు. ఇట్స్ 4:30, ఈవినింగ్ 4:30 అవుతుంది. నేను నార్మల్గా ఈ టైంకి జిమ్లో ఉంటాను కదా, అరౌండ్ 2:30కి వెళ్ళి 4:30 దాకా ఉంటాను. అవ్వట్లేదు, అస్సలు అవ్వట్లేదు. నిన్న 41 అట్లా ఉంది, ఈరోజు 40 degrees. ఇప్పుడు లోపల చెమట పడుతుంది ఆల్రెడీ. జస్ట్ ఇప్పుడే వేసుకున్న షర్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే అవ్వట్లేదు, ఫ్యాన్ కిందనే ఉండాలి. ఢిల్లీలో మీరు చూసారో లేదో వీడియోస్, 50 క్రాస్ అయిపోయింది అక్కడ టెంపరేచర్. అండ్ చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో పిల్లల్ని సమ్మర్ క్యాంప్స్ అని పంపిస్తున్నారు. ప్లీజ్ పేరెంట్స్, 1 నెల వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేదే ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పి. ఇట్లా ఎండలు ఉంటాయి, లేదంటే సంవత్సరం అంతా వాళ్ళు చదువు అది పేరు మీద బయటనే ఉంటారు కాబట్టి ఒక 1 month వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి. వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడైతే ఆడిషన్ ఇవ్వాలి, లేదంటే మొత్తం నాకు ఇక్కడ చెమట పట్టేస్తుంది. దుద్దు తాగు, నేను ఇప్పుడే వస్తా. కూర్చో. ఆహా, ఇప్పుడే కిమ్మిని తీయడానికని కిందికి వెళ్తే మా అపార్ట్మెంట్ ఫ్లోర్ మొత్తం, 2nd floor దాకా, నేను ఉండే 4th floor కింది దాకా స్మెల్ వస్తుంది. మటన్ ఎవరు చేశారో తెలియదు, కానీ టెంప్ట్ అయిపోతా ఉండే. మటన్ అది ఎవరు చేశారో తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు చేస్తే కొంచెం అప్పుడప్పుడు పక్కన నైబర్స్ కూడా ఇవ్వండి, నాలాంటి నైబర్స్కి. నీకు దుద్దు తాగమంటే ఈమె బయటకు వచ్చింది. చలో దుద్దు తాగినాడు. చలో. జస్ట్ ఇప్పుడే ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, నేను చేసిన ఒక వెబ్ సిరీస్, అది కూడా ఈ మంత్లో రిలీజ్ అవుతుంది. జూన్ ఎండింగ్లో మోస్ట్లీ ఉండొచ్చు, 2nd halfలో. Z5 వస్తుంది, పరువు అని చెప్పేసి. అది చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్లీ సత్యభామ కంటే ముందు షూట్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. సత్యభామలో కూడా, ఈవెన్ పరుగులో కూడా నేను పెద్ద ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఏం కాదు, అంటే నుంచి ఎండ్ దాకా ఉండే క్యారెక్టర్స్ కాదు, జస్ట్ 2-3 scenes లాంటివే రెండిట్లలో కూడా. కానీ ఇప్పుడు ఎట్లాగైతే IPLలో మనకి ఇంపాక్ట్ ప్లేయర్ అని వస్తారో, 2 ఓవర్లో 6 బాల్లో ఆడేసి కొంచెం డిఫరెన్స్ చేస్తారు కదా క్రికెట్ ఆ మ్యాచ్లో, అలా నాది ఈ 2 సినిమాల్లో కూడా ఇలా, ఈ 2 కాదు, ఈవెన్ నింద వరుణ్ సందేశ్ గారిది ఏదైతుందో అది కూడా, అన్నిట్లలో కూడా నాకు జస్ట్ వచ్చి ఒక 2 సీన్లు మహా అయితే ఒక చిన్న డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాయి. బట్ అవి చాలా ఇంపాక్ట్, అంటే సినిమాలో మొత్తం సిచ్యువేషన్ చేంజ్ చేసేవి, లేదంటే సినిమాలో వెబ్ సిరీస్లో మొత్తం కథను కొంచెం తిప్పేవి, అలాంటి రోల్స్ అనమాట, హెల్ప్ అయ్యేవి. జూన్లో కొంచెం మంచి హిట్స్ పడితే జూలై నుంచి కొంచెం వర్క్ బాగా పెరుగుతుంది. మొత్తం ఎల్లో అయిపోయింది. ఇది నవ్వుతున్నా ఇంకా మొన్ననే. ఏంటిది ఖరాబ్ అయిపోయింది. कैसा हो गया देखो, येलो तुम्हारा येलो की तरह हो गया, येलो शर्ट, येलो टी शर्ट, येलो बनी. నవ్వుతున్నా అదే ఎల్లో ఇది కూడా ఎల్లో, వైట్ కాకుండా ఎల్లో అయిపోయింది. జస్ట్ మొన్న మన విజయవాడ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇది ఓపెన్ చేసిన అనమాట, కొత్త బనీన్. ఒకటేసారి వేసుకున్నా, వచ్చిన తర్వాత ఉతకడానికి వాషింగ్ మిషన్లో వేస్తే పసుపు అయిపోయింది మొత్తం కలర్. నవ్వుతుంది. సర్ప్రైజ్ కూడా ఉంది సత్యభామ మూవీ నుంచి. అది కూడా మోస్ట్లీ రేపు రావచ్చు. నేను దాని గురించి మళ్ళీ వీడియో నేను మీకు ఎల్లుండి పెడతాను. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ సర్ప్రైజ్, ఎందుకంటే అది కొంచెం స్పెషల్ ఉండబోతుంది సర్ప్రైజ్ ఏదైతే ఉందో. సో కీప్ వాచింగ్. అండ్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా సినిమా ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ కాబట్టి ఇంకా ఎక్కువ సర్ప్రైజెస్. నేను ఏదైనా ప్లీజ్ ట్రైలర్ కానీ ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా పెడితే ప్లీజ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. కిమి జై హింద్ చెప్పు. జై హింద్.